నమస్కారం అండి. మనం ఇప్పుడు జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు రచించిన 'అర్హత లేని అదృష్టం' అనే కథలోని రెండవ భాగాన్ని విందామా? ఇంకా పెళ్ళికూతురు రాలేదు, తొందరగా అమ్మాయిని తీసుకురండమ్మా అంది నర్సమ్మ. ఈలోగా మీతో ఓ విషయం మాట్లాడాలి వదిన గారు అంది వియ్యపురాలు. ఆమె సైగ చేయగా నర్సమ్మ ఆమెతో కలిసి లోపలికి వెళ్ళింది. వియ్యపురాలు గది తలుపులు వేసింది. తన బొడ్లోంచి తాళం చెవులు తీసి అక్కడున్న బీరువా తలుపులు తెరుస్తూ, ఈ ఇంట్లో నేను తప్ప ఎవ్వరూ ఈ బీరువాను తాకటానికి కూడా వీల్లేదు అంది. ఆమె చెప్పదలుచుకున్నదేమిటా అని నర్సమ్మ ఎదురు చూస్తోంది. వియ్యపురాలు బీరువా అరలోంచి ఓ మూలగా పెట్టిన కవర్ ఒకటి తీసింది. ఆ కవర్లోంచి ఓ కాగితం తీసి నర్సమ్మకిచ్చి, ఇది చదవండి వదిన గారు అంది. నర్సమ్మ ఆ కాగితం చదివింది. అందులో విశ్వానికి అంతకు ముందే వివాహమైందన్న విషయం వ్రాసి ఉంది. అబద్ధం అంది నర్సమ్మ అప్రయత్నంగా. అప్పుడు వియ్యపురాలు కవర్లోంచి ఓ ఫోటో కూడా తీసి నర్సమ్మకిచ్చింది. అది చూస్తూనే నర్సమ్మ గుడ్లు తేలేసింది. ఏం మాట్లాడాలో ఆమెకు అర్థం కాలేదు. ఇదంతా ఏమిటొదిన గారు అంది వియ్యపురాలు. ఏమో నాకేమీ అర్థం కావడం లేదు అంది నర్సమ్మ. ఈ రోజుల్లో చాలామంది ఫోటోగ్రఫీలో ట్రిక్స్ చేస్తున్నారు. నా కూతురికి పెళ్లి కుదిరిందని అసూయపడి కొందరు ఈ పెళ్లి చెడగొట్టడానికి కుతంత్రం చేస్తున్నారు. అవునా? అవును అనేసింది నర్సమ్మ వెంటనే. నేను అలాగే అనుకున్నాను. అయినా సవత్తల్లిని కదా, నేను చెప్తే ఈ మాట ఎవ్వరూ నమ్మరు. అందుకే మిమ్మల్ని అడిగి తెలుసుకుంటున్నాను అంది వియ్యపురాలు. మీరు చాలా మంచివారు. అలాగనకండి, మీది చాలా మంచి సంబంధం. మీలాంటి అత్తగారిని మీ అబ్బాయి లాంటి భర్తను పొందాలంటే మా అమ్మాయి గత జన్మలో ఏ బంగారు పూలతోనో పూజ చేసుకుని ఉంటుంది. మీ నుంచి నిజం తెలుసుకున్నాక నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఇక మా మాలతికి ఏ లోటు ఉండదు. నర్సమ్మ అనుమానంగా, మీరు నమ్మినా మిగతా వాళ్ళది నమ్ముతారా అంది. అదే మాలతి అదృష్టం. ఈ ఉత్తరం పోస్ట్ మ్యాన్ స్వయంగా నాకే ఇచ్చాడు. నేనుగాక వేరెవరైనా ఇది చూసుంటే ఈ పెళ్లికి ఒప్పుకునేవారు కాదు. నాకున్న నిదానం మా ఇంట్లో ఇంకెవ్వరికీ లేదు అంది వియ్యపురాలు. మీ వంటి వారితో బియ్యం అందుతున్నామంటే మాది అదృష్టమే కదా అంది నర్సమ్మ. ఒక్కటే అనుమానం వదిన గారు, అసలు ఈ ఫోటో ఎలా తయారైందంటారు అంది వియ్యపురాలు. నర్సమ్మ బుర్ర చురుగ్గా పనిచేసింది. మావాడు నాటకాల్లో వేషాలు వేస్తుంటాడు, అందులోదేమోనన్న అనుమానం. నాకు నాటకాలంటే చిరాకు. మా ఇంట్లో వాడి నాటకాల ఫోటోలు చాలా ఉన్నాయి, ఒక్కటి కూడా నేను చూడలేదు. ఇప్పుడు నా శంక పూర్తిగా తీరిపోయింది అంటూ వియ్యపురాలు అప్పటికప్పుడు ఫోటో, ఉత్తరాన్ని, కవర్ని అగ్గిపులతో అంటించేసింది. తర్వాత ఇద్దరూ గదిలోంచి బయటకు వచ్చారు. అప్పటికి పెళ్లి కూతురు వచ్చి కూర్చుంది. ఆమె చాలా అందంగా ఉంది. విశ్వం ఆమె వంకనే రెప్పలార్పకుండా చూస్తున్నాడు. ఆమె కూడా ఊరకంట అతన్ని గమనిస్తూనే ఉంది. వాటను చూస్తే ఒకరికొకరు నచ్చినట్లే కనపడుతోంది. నర్సమ్మ కొడుకుతో కొద్ది క్షణాలు మాట్లాడి మళ్ళీ వెళ్ళి ఉత్తరాలు రాస్తామనే సంప్రదాయం కాదు మాది. అబ్బాయికి పిల్ల నచ్చింది, సింపుల్గా వివాహం జరిగే ఏర్పాట్లు చేయండి. మంచి ముహూర్తం నిర్ణయం అయ్యాక మాకు కబురు పెట్టండి అంది. నా పథకానికి తిరుగుండదు అన్నాడు రంగ. ఆవిడ ఆ ఫోటో చూపించినప్పుడు నేను చాలా కలవరపడ్డాను, కానీ ఆవిడే నాకు దారి చూపించింది అంది నర్సమ్మ. ఎందుకు చూపించదు? ఆ పిల్లని ఎలా వదులుచుకోవాలా అని చూస్తోంది ఆవిడ. సవతి కూతురంటే బొత్తిగా పడదా ఆమెకు. చాలా మంచి సంబంధాలే వచ్చాయి ఆ అమ్మాయికి. సవతి కూతురు ఎక్కడ సుఖపడిపోతుందోనని తిరగొట్టింది ఆ ఇల్లాలు అన్నాడు రంగ. ఇప్పుడు ఆవిడ తనే పట్టుబట్టి విశ్వంతో పెళ్లి జరిపిస్తుంది. కానీ అంది నర్సమ్మ, ఆ ఫోటోను వాళ్ళకెవరు పంపి ఉంటారు? అనురాధ కాదు కదా? విశ్వం భయంగా, అనురాధే అయి ఉండాలి. నెగిటివ్స్ ఆమె దగ్గరే ఉన్నాయి అన్నాడు. రంగా నవ్వి, మీ భయం అర్థం లేనిది. అనురాధ తను తాను రక్షించుకుందుకే ఆ నెగిటివ్స్ కూడా పట్టుకుపోయింది తప్పితే ఆమె వాటితో ప్రింట్స్ తీసి విశ్వాన్ని బెదిరించదు. అది ఆమెకు క్షేమం కాదు అన్నాడు. అయితే ఆ నెగిటివ్ ఇంకా ఎవరి దగ్గరైనా ఉన్నాయంటావా? వెర్రివాడా, అది కొత్త ప్రింట్ కాదు, పాత ప్రింటే. నీ పెళ్లి ఫోటో ఒకటి నా దగ్గరున్న విషయం మరిచావా అన్నాడు రంగ. అంటే ఈ పెళ్లి కుదరాలని నేనే ఆ ఫోటో నీకు కాబోయే అత్తగారి పేరిట పంపించాను. ఆ ఫోటోయే ఈ పెళ్లి కుదిర్చింది అన్నాడు రంగ. విశ్వం తెల్లబోయి, నువ్వు అసాధ్యుడివి అన్నాడు. నేను అసాధ్యుడిని అయితే సరిపోదు, నువ్వు అలాగే ఉండాలి. ఆ ఫోటో గురించి ఎప్పుడెవరు అడిగినా నాటకంలోని దృశ్యమని చెప్పడం మర్చిపోకు అన్నాడు రంగ. చెప్పడానికి నా ఇంట్లో కూడా అలాంటి ఫోటోలు ఉండాలి కదా? అసలు మా ఇంట్లో నేను నాటకాల్లో వేషాలు వేసిన ఫోటోలే లేవు. నర్సమ్మ చిరాగ్గా, బాగుంది, ఇదేమైనా కోర్టు అనుకున్నావా? సాక్ష్యాధారాలన్నీ తెచ్చి చూపించడానికి.
ఆల్బమ్ ఏ ప్రయాణంలోనో పోయిందనొచ్చు అంది. చూడు, మీ అమ్మని చూసి తెలివి పెంచుకో అన్నాడు రంగ. వాళ్ళు అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా చటుక్కున ఎవరో లోపలికి వచ్చారు. విశ్వం వచ్చిన వ్యక్తిని చూసి కంగారుగా లేచి నిలబడి, అరే మావయ్య గారు అన్నాడు. అప్పుడే నన్ను అలా పిలిచేయకు బాబు అన్నాడు ఆయన. ఏమిటి అన్నయ్య గారు హడావిడిగా కనపడుతున్నారు? అప్పుడే ముహూర్తం పెట్టించుకుని వచ్చేసారేమిటి అంది నరసమ్మ. ఆయన తన లాల్చి పక్క జేబులోంచి ఒక కవర్ తీసి విశ్వానికి అందించి, ఇందులో మొత్తం 10 ఫోటోలు ఉన్నాయి, వాటి గురించి నువ్వే చెప్పాలి అన్నాడు. విశ్వం ముందు కాబోయే మామగారి కుర్చీ చూపించి తనప్పుడు ఆ ఫోటోలను చూశాడు. అవన్నీ అతడికి అనురాధకు వివాహమైన పెళ్లి ఫోటో కాపీ. విశ్వం ఆ ఫోటోలను మౌనంగా రంగాకు అందించాడు. రంగా ఆ ఫోటోలు చూసి తడబడుతూ, ఇవి మీకెలా వచ్చాయి అన్నాడు. మా ఇంటి పక్క అటు 5 ఇళ్ళు ఇటు 5 ఇళ్ల వాళ్ళకి వచ్చాయి అవి అన్నాడు వచ్చిన ఆయన. ఆయన చెప్పిన దాన్ని బట్టి బాధాకరమైన విషయం ఏమిటంటే, ఎవరో ఆ 10 మందికి ఈ ఫోటోతో పాటు ఓ ఉత్తరం కూడా ఇచ్చారు. అందులో ఇలాంటి ఫోటోలే మాలతి తల్లికి పంపాం, కానీ ఆమె సవత్తల్లి కదా, అందుకని మాలతి పెళ్ళి ఆ పెళ్ళైన వాడితోనే జరిపేయబోతోంది. ఇరుగు పొరుగు అయిన మీరైనా కలగజేసుకుని ఈ పెళ్ళి ఆపాలి అని ఉందిట. వాళ్ళంతా మాలతి ఇంటి మీద దాడి చేసి సవత్తల్లిని మాటలు అనడమే కాకుండా మాలతి తండ్రిని కూడా నువ్వు తండ్రివా కసాయివాడివా అని దూషించారుట. అటు లోకాపవాదుకి ఇటు కూతురు భవిష్యత్తుకి భయపడి ఆయన ఇలా పరుగున వచ్చాట. విశ్వం వెంటనే, నేను నాటకంలో వేషం వేశాను, ఆ ఫోటోలు ఆ నాటకంలోనివే, నా నాటకాల ఫోటో ఆల్బమ్ మొన్న ప్రయాణంలో పోయింది అన్నాడు. అయితే ఈ ఫోటోలు ఎవరు పోస్ట్ చేశారు, ఎందుకు చేశారు అన్నాడు వచ్చిన ఆయన. ఈయన నా మిత్రుడు, పేరు రంగ, ఇతడే ఆ ఫోటోలన్నీ పోస్ట్ చేశాడు. అబ్బాయి మీద చెడ్డ అభిప్రాయం ఏర్పడితే సవత్తల్లి ఈ పెళ్లికి తప్పక ఒప్పుకుంటుందని ఇతడి అభిప్రాయం అన్నాడు విశ్వం. వచ్చిన ఆయన వెర్రిముఖం వేసి, ఇలాంటి పని శత్రువులే తప్ప మిత్రులు చేయరు అన్నాడు. రంగా వెంటనే, అయ్యా మీ ఇంట్లో కదా అందరికీ తెలుసు, ఆ ఇంట్లో మీ ఆవిడ మాట తప్ప ఇంకెవరిది చెల్లదు. అబ్బాయి గురించి అనుమానాలుంటే ఆవిడకిష్టం, అమ్మాయి సుఖపడితే మీకిష్టం. మీరు ఈ పెళ్ళి కాదనకండి, ఆవిడ కాదనదు, ఉభయతారకంగా ఉంటుంది ఈ ఫోటోల వల్ల అన్నాడు. వచ్చిన ఆయన కంగారుగా, నేను కన్నతండ్రినే కానీ కసాయివాణ్ణి కాదు, ఈ పెళ్లికి ఒప్పుకుని నలుగురు చేత ఛీ అనిపించుకోలేను, మీ వ్యవహారం చాలా తిరకాసుగా ఉంది, వస్తాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ముగ్గురు తెల్లబోయారు. ముగ్గురులోకి ముందు నర్సమ్మే తేరుకుని, కొరివితో తలగొక్కోవడం అంటే ఇదే, వాళ్ళకి ఈ ఫోటోలు పంపడం చాలా తెలివి తక్కువ పని అంది. నేనేమంత తెలివి తక్కువ వాడిని కాదు, ఈ ఫోటోలు నేను పంపలేదు అన్నాడు రంగ. ఇందాక నువ్వే పంపానన్నావు అన్నాడు విశ్వం. అందుకు కారణం ఉంది అన్నాడు రంగ. నువ్వు అసలే పిరికివాడివి, ఆ ఫోటోలు ఎవరో పంపారని తెలిస్తే వాళ్ళ సంగతి ఎలాగున్నా ముందు నువ్వే భయపడి పెళ్ళి వద్దంటావని భయపడి అలా చెప్పాను. దాంతో నువ్వు ఆ తర్వాత నీ మామగారు తెచ్చిన ఫోటోలు కూడా చూసి అవి నేనే పంపుంటాను అనుకున్నావు. అయితే ఈ ఫోటోలు ఎవరు పంపారంటావు? ఇంకెవరు, నెగటివ్లు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు. అంటే అనురాధ. అవును, ఆమె. ఇందువల్ల ఆమెకు ప్రయోజనం ఏమిటి, నీకు ఇంకా అర్థం కాలేదా? ఆమెకు మన గురించి పూర్తిగా తెలిసిపోయింది. ఇప్పుడు ఆమె మన ప్రయోజనాలకు అడ్డం వస్తుంది. మొత్తం మీద ఈ పెళ్లి చెడగొట్టింది అంది నరసమ్మ. పెళ్ళి ఎక్కడ చెడింది? ఈ పెళ్లి జరిపించే బాధ్యత నాది అన్నాడు రంగా లేచి నిలబడుతూ. పెళ్లి కూతురు తండ్రి వచ్చి ముఖం మీద కుండ బద్దలు కొట్టినట్లు మీ సంబంధం వద్దని చెప్పిపోయాక కూడా ఇంకా పెళ్లి జరుగుతుందంటావేమిటి? నువ్వు తెలివిలో ఉండే మాట్లాడుతున్నావా అంది నరసమ్మ. ఈ దేశంలో ఆడపిల్లల సంగతి మీకంటే నాకు బాగా తెలుసు అన్నాడు రంగ. పెళ్లి కుదిరితే మాత్రం అనురాధ నన్ను వదిలిపెడుతుందనుకోను, ఆమె సాక్ష్యాలు పట్టుకుని బయలుదేరిందట, నేను జైలు పాలవుతాను అన్నాడు విశ్వం. ఎందుకని? ఒక భార్య బ్రతికుండగా రెండో భార్యను తెచ్చుకోవడం చట్టరీత్యా నేరమని నీకు మాత్రం తెలియదా అన్నాడు విశ్వం. అదే నీ భయం అని నవ్వాడు రంగ. నీకు నేను హామీ ఇస్తున్నాను, నీకు మాలతితో వివాహం అయ్యేసరికి అనురాధ బ్రతికుండదు. నరసమ్మ విశ్వం ఉలిక్కిపడి రంగా వంక చూశారు. అతడి కళ్ళల్లో వారికి హెచ్చరిక కనబడింది. రంగా అంచనా తప్పు కాలేదు. అతడు విశ్వాన్ని తీసుకుని మళ్ళీ మాలతి ఇంటికి వెళ్ళాడు. స్వయంగా మాలతితో మాట్లాడాడు. విశ్వం శీలాన్ని గుణగణాల్ని విపరీతంగా పొగిడాడు. విశ్వం మాలతితో, నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను, నాకు భార్యగా నువ్వు సుఖం తప్ప మరొకటి రుచి చూడవు, ఆ ఫోటోలు వట్టి నాటకం, వాటిని చూసి మనసు పాడు చేసుకోకు అన్నాడు. మాలతి అతడి మాటలకు కరిగిపోయింది.
ఆ ఇల్లు ఒక నరకంలా ఉన్నదానికి. ఏదో విధంగా అందులోంచి బయటపడాలనుకుంటోంది. విశ్వం మోసగాడైతే తర్వాత చూసుకోవచ్చు. ఈ పెళ్ళి నాకు ఇష్టమే అని చెప్పిందామె. విశ్వం మాలతి తండ్రితో, మీ అమ్మాయి ఇష్టపడింది, ఆమెకు మైనారిటీ తీరిపోయింది కాబట్టి మేమిద్దరం మిమ్మల్ని ఎదిరించి కూడా వివాహం చేసుకోగలం అన్నాడు. పెద్ద ఇబ్బంది ఏమీ లేకుండా ఆ రాత్రి అక్కడ గుళ్ళో పెళ్లి జరిగింది. విశ్వం మాలతిని తీసుకుని పెళ్ళి అయిపోయిన మర్నాడే తన ఇంటికి వచ్చేశాడు. నరసమ్మ ఇంట్లో కోడలికి స్వాగతం పలికి, నన్ను పిలవకుండానే పెళ్లి చేసుకొచ్చేశారు అంది కొడుకుతో. కానీ ఆవిడ ముఖంలో బాధ లేదు. మాలతికి అదంతా విచిత్రంగా ఉంది. ఇలాంటి పెళ్ళి ఎక్కడైనా ఉంటుందా? తండ్రి లోకాపనిందకు భయపడి ఈ పెళ్ళి వద్దన్నాడు. తనేమో ఆ నరకంలోంచి బయటపడాలని ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఒప్పుకున్న మరుక్షణం పెళ్ళి, అటుపైన అత్తవారింటికి ప్రయాణం. పెళ్లికి అత్తగారు రానే లేదు. మాలతికి ఈ సందేహాలు చాలవన్నట్లు, నీకు పెళ్ళయిందని, నువ్వు మా అబ్బాయి భార్యవని చుట్టుపక్కల ఎక్కడా అనకు అంది నరసమ్మ కోడలతో ఆమె కాపురానికి వచ్చిన ఓ గంట అనంతరం. ఎందుకని? అన్నీ నీకే అర్థమవుతాయి తొందరలో అంది నరసమ్మ. విశ్వం బయటకు వెళ్ళిపోయాడు. ఇంట్లో అత్తా కోడళ్ళు మిగిలారు. మధ్యాహ్నం 2ంటికి నరసమ్మ నిద్రపోయింది. మాలతికి ఏమీ తోచక దొరికిన పుస్తకం ఒకటి తీసింది. అప్పుడెవరో గుమ్మం దగ్గర నిలబడ్డారు. మాలతి తలెత్తి చూసింది. ఓ అందమైన యువతి. ఆమెను ఎక్కడో చూసినట్లుంది. కంగ్రాచులేషన్స్ మిసెస్ మాలతి అందా యువతి. నువ్వెవరో నాకు తెలీదు అంది మాలతి. మా అత్తగారిని పిలుస్తాను. పాపం ఆవిడ మంచి నిద్రలో ఉంటుంది, ఇప్పుడు లేపకు. నేను నీకోసమే వచ్చాను. నన్ను నువ్వు ఇంకా గుర్తుపట్టలేదా? నీ శ్రీవారితో నాటకంలో వేషం వేశాను అందా యువతి. మాలతికి గుర్తొచ్చింది. తమ వీధిలో పంచిపెట్టబడిన పెళ్లి ఫోటోల్లో విశ్వం పక్కన పెళ్లి కూతురులా కూర్చుందామె. నీ పేరు? అనురాధ. మీరిద్దరూ వేసిన ఆ నాటకం పేరేమిటి? జీవితం అంది అనురాధ. ఆ ఫోటో చూడటానికి నాటకం ఫోటోలా లేదు, అచ్చం నిజం పెళ్లి ఫోటోలాగా ఉంది అంది మాలతి. చెప్పానుగా ఆ నాటకం పేరు జీవితమని అంది అనురాధ. నిలబడే ఉన్నావు, కూర్చో అంది మాలతి. ఈ ఇంట్లో నిలబడవలసిన దాన్ని నేను, కూర్చోవలసిన దానివి నువ్వు అంది అనురాధ. మాలతి ఆమె వంకే పరీక్షగా చూస్తూ, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నాటకాలేం కర్మ, ప్రయత్నిస్తే నీకు సినిమా ఛాన్స్ కూడా తగలొచ్చు అంది. అనురాధ నవ్వి, అందం ఆడదానికి వరమని నువ్వు భావిస్తున్నట్లున్నావు. ఆడదానికి పెళ్ళైతే ఆ వరం మగాడిదే అవుతుంది అంది. నీకు పెళ్ళయిందా అంది మాలతి. నాటకంలో అంది అనురాధ. నేను నీ అదృష్టానికి నిన్ను అభినందించాలని వచ్చాను. పెళ్లి ఫోటోలో మా ఇద్దరిని చూడటం వల్ల నీకు కలిగిన అపోహలు ఏమైనా ఉంటే తొలగించాలని వచ్చాను. చాలా థ్యాంక్స్ అంది మాలతి. ఎందుకు అని అడగనంటే నాదో సలహా నీకు అని అడిగింది అనురాధ. మాలతి ఆమె వంక కుతూహలంగా చూసింది. నీ ఒంట్లో అనారోగ్యంగా ఉన్నదని చెప్పి నీ భర్తను కొంతకాలం పాటు దగ్గరగా రానివ్వకు. నీ భర్త నమ్మకపోతే లేడీ డాక్టర్ని కలువు. డాక్టర్ ప్రభాదేవికి నా పేరు చెప్పావంటే నువ్వు కోరిన రిపోర్ట్ ఇస్తుంది అంది అనురాధ. మాలతి తెల్లబోయి, ఇదంతా ఎందుకు అంది. నా సలహా అయిపోలేదు. నీ పెళ్లి సింపుల్గా జరిగిన పెళ్లి ఫోటోలు తీశారు కదా, వాటి నెగిటివ్స్ సంగ్రహించి దాచుకో. ఎందుకు? అవన్నీ నేను మళ్ళీ నిన్ను కలిసినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి నేను చెప్పింది తూచా తప్పకుండా పాటించాలి. పాటించకపోతే అది నీ దురదృష్టం. నేను నీ మేలు కోరి చెప్తున్నాను, గుర్తుంచుకో. నేను మళ్ళీ నిన్ను కలుస్తాను అని చటుక్కున వెనక్కు తిరిగి చర్చరా వెళ్ళిపోయింది అనురాధ. గదిలో మల్లెల పరిమళం గుప్పుమంటోంది. మంచం మీద ముడుచుకుని కూర్చుంది మాలతి. రాత్రి 10ంటికి విశ్వం గదిలో అడుగుపెట్టి తలుపులు వేశాడు. మాలతి గుండె దడదడా కొట్టుకుంది. విశ్వం ఆమెను సమీపించి చుబుకం పైకెత్తాడు. మాలతి బరువుగా కన్నెప్పల వాల్చేసింది. అందానికి మారు రూపానివి నువ్వు భార్యవు కావడం ఎన్నో జన్మల అదృష్టం అన్నాడు విశ్వం. అదృష్టం మీది కాదు, నాది అంది మాలతి. విశ్వం ఆమె పక్కగా కూర్చుని, నాది పొరపాటే. ఇక మీదట జీవితంలో నీ నా అని వేరే లేవు. అన్ని అనుభవాలు మనవి అన్నాడు. మాలతి మాట్లాడలేదు. అతడు ఆమె నడుం చుట్టూ చేయి వేసి, ఇన్నాళ్లకు నాటకాల్లోనే గాక నిజంగా కూడా ఓ భార్యను సంపాదించుకున్నాను అన్నాడు. మాలతికి నాటకాలు అనగానే మధ్యాహ్నం వచ్చిన అనురాధ గుర్తుకొచ్చింది. ఆమె మృదువుగా అతడి చేయి నడుమించి తీసి, నన్ను మీరు క్షమించాలి, ఆరోగ్యం బాగాలేదు అంది. ఏమైంది నీకు అన్నాడు కంగారుగా విశ్వం. ఏమైందో చెప్పలేను, ఏదోలాగుంది అంది మాలతి. తొలిరే కదా, అలాగే ఉంటుంది అన్నాడు విశ్వం. అలా కాదండి, ఒళ్ళంతా సూదులు గుచ్చినట్లు ఏదో బాధ. మీరు వంటి మీద చేయి వేయగానే పుండు మీద కారం జల్లినట్టుగా అనిపించింది. మాలతి తన బాధను వర్ణించి చెప్పసాగింది. విశ్వం ఆమె వంక అనుమానంగా చూసి, ఈ బాధ నీకు ఇప్పుడే ప్రారంభమైందా అన్నాడు.
లేదండి, చాలా రోజుల నుంచి ఉంది. మా అమ్మకు చెప్పుకుంటే వినేది కాదు. మా నాన్నగారికి కూడా చెప్పుకున్నాను ఆఖరికి. అప్పుడు ఆయన నన్ను ఈ ఊరే తీసుకొద్దాం అనుకున్నారు కానీ అమ్మ ఒప్పుకోలేదు. ఈ ఊళ్ళో డాక్టర్ ప్రభాదేవి అని ఒక ఆమె ఉన్నారట. మీరు అనుమతిస్తే రేపు ఒక్కసారి ఆ డాక్టర్ని చూద్దాం అంది మాలతి. డాక్టర్ ప్రభాదేవి పేరు వినగానే విశ్వానికి కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఇంచుమించు ఇలాగే జరిగింది మొదటి భార్య విషయంలో కూడా. సరే నీ ఇష్టం అని అతడు మంచం మీద ఓ మూలగా జరిగి కూర్చున్నాడు. మాలతి అక్కడే కూర్చుంది. భర్త ఇంకేమీ అనకపోవడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. అలా కాసేపు గడిచాక విశ్వం మంచం మీద నడ్డి వాల్చాడు. అతడు భార్య వైపు చూడను కూడా చూడలేదు. మాలతి ఆలోచనలో పడింది. పాపం, అతడు నిరుత్సాహపడినట్టున్నాడు. కానీ ఎంత మంచివాడు. తన ఆరోగ్యం బాగోలేదని తెలియగానే ఏమీ బలవంతం చేయలేదు. అతడు బలవంతం చేయకపోవడానికి కారణం వేరే ఉందని ఆమెకు తెలియదు. మాలతి ఆరోగ్యం బాగోలేదని డాక్టర్ ప్రభాదేవిని కలుస్తానని అనగానే అతడికి ఏదో అపశృతిలా తోచింది. మాలతికి తన గురించి ఏదో సమాచారం తెలిసిందని, తన నుంచి ఆమె ఏదో రాబట్టాలనుకుంటోందని అతడికి అనుమానం కలిగింది. ఆమె పోలీసుల మనిషి కాదు కదా అని కూడా అతడు అనుమానించాడు. అందుకే అతడు తీవ్ర ఆలోచనలో పడ్డాడు. ఏమండి అంది మాలతి. విశ్వం ఆలోచనల్లోంచి తేరుకుని ఉలిక్కిపడి అన్నాడు. కోపం వచ్చిందా అంది మాలతి మళ్ళీ. ఎందుకు? మాలతి క్షణమాత్రం తటపటాయించి, భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదు అంటారు, కానీ మీరు నా దగ్గర చాలా దాచారు అంది. ఏం దాచాను అన్నాడు విశ్వం. తనలో కలిగిన కలవరపాటును బయటపడకుండా ఉండాలని అతడు పొడిగా ఆ ప్రశ్న వేశాడు. అనురాధ గురించి నాకు చెప్పలేదు. అనురాధ? అనురాధ ఎవరు అన్నాడు విశ్వం. ఈసారి దాచుకుందామన్నా అతడి గొంతులో కలవరపాటు దాగలేదు. అదే జీవితం అనే నాటకంలో మీ పక్కన పెళ్లి కూతురుగా కూర్చున్న అమ్మాయి అంది మాలతి అమాయకంగా. ఏమిటి నువ్వు అంటున్నది అన్నాడు విశ్వం. అప్పుడు మాలతి అతడికి అనురాధ మధ్యాహ్నం ఇంటికొచ్చి తనతో మాట్లాడిన విషయం చెప్పి, ఆమె నాతో అలా ఎందుకు మాట్లాడిందో అర్థం కాలేదు. తర్వాత ఆమె చెప్పినట్టే చేశాను, కానీ మిమ్మల్ని చూస్తే జాలేసి నిజం చెప్పేశాను అంది. అనురాధ ఇక్కడికొచ్చిందా అన్నాడు విశ్వం. ఆ ప్రశ్న అతడు మాలతిని ఉద్దేశించి వేయలేదు. తనలో తనే ఆశ్చర్యంగా వణుక్కున్నాడు. తర్వాత మాలతిని మధ్యాహ్నం ఏం జరిగిందని శతవిధాలా ప్రశ్నలు వేశాడు. అవన్నీ వినగానే అతడికి అర్థమైపోయింది. అనురాధ తను తప్పించుకుపోవడమే కాక మాలతిని కూడా ఇక్కడి నుంచి తప్పించాలనుకుంటోంది. తను ఏ విధంగా తప్పించుకుందో అదే విధంగా మాలతిని తప్పించబోతోంది. ఎందుకు? తన గురించి పూర్తిగా తెలిసి కూడా ఆమె తనను పెళ్లి ఎందుకు చేసుకుంది? అటుపైన మాలతితో తన వివాహాన్ని భగ్నం చేయడానికి ఎందుకు ప్రయత్నించింది? తమ వివాహం జరిగినా మాలతిని ఇంకా వదిలిపెట్టదే? ఆమె మాలతికి ఇంకా ఏమైనా చెప్పిందా అన్న అనుమానం విశ్వాన్ని పీడిస్తోంది. కానీ మాలతిని ఎంత అడిగినా తనకింకేమీ తెలియదని చెబుతోంది. ఆమె ముఖం చూస్తుంటే నిజమే చెబుతోంది అనిపిస్తోంది. అయితే ఒకప్పుడు తను ఇలాగే అనురాధను నమ్మి మోసపోయాడు. కానీ మాలతి అనురాధ వంటిది కాదు. లేకుంటే మధ్యాహ్నం అనురాధ వచ్చిన విషయం తనకెందుకు చెబుతుంది? ఏమండి, ఆ అమ్మాయి నాకు అలా ఎందుకు చెప్పిందంటారు అంది మాలతి విశ్వాన్ని కుతూహలంగా చూస్తూ. ఎందుకా అన్నాడు విశ్వం. అతడి బుర్ర చురుగ్గా పనిచేసింది. అనురాధ విశ్వాన్ని ప్రేమించింది. విశ్వం ఆమెను ప్రేమించలేదు. నాటకాల్లో వేషం వేసినప్పటికీ అతడు ఆమెపై సోదరభావాన్నే ప్రకటిస్తూ వచ్చాడు. తనకు విశ్వం ద్వారా లభించని సౌఖ్యం ఏ అమ్మాయికి కూడా లభించరాదన్న భావంతో అనురాధ మాలతికి అలా చెప్పి ఉంటుంది. డాక్టర్ ప్రభాదేవి ఆమెకు స్నేహితురాలు. మాలతికి సమాధానం నచ్చి అంతే అయి ఉంటుంది అంది. విశ్వం చటుక్కుని లేచి కూర్చుని ఆమెకు దగ్గరగా జరిగి నడుం చుట్టూ చేయి వేసి, పుండు మీద కారం చల్లినట్లు లేదు కదా అన్నాడు. లేదు కాబట్టే మీకు ముందు అబద్ధం చెప్పినా తర్వాత నిజం చెప్పేశాను అంది మాలతి. మాలతి, నువ్వు నా అదృష్ట దేవతవు అంటూ విశ్వం ఆమెను తన వైపుకు తిప్పుకుని బలంగా కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత మాలతి మీద ఇంకేమైనా అనుమానాలుంటే అవన్నీ పూర్తిగా తొలగిపోయాయి అతడికి. ఆమె అమాయకురాలన్న విషయంలో అతడికి ఇంకేమీ సందేహం మిగల్లేదు. మర్నాడు ఉదయం ఉత్సాహంగా నిద్రలేచాడు విశ్వం. ఇదివరకటి పెళ్లి లాంటిది కాదు ఈసారి. ఇప్పుడు తన భార్య నిజంగానే తనకిల్లాలైంది. అతడికి ఎంతో సంతోషంగానూ మనసు తేలిగ్గానూ ఉంది. ఇప్పుడు మాలతి గతంలోని అనురాధలా కాక తన కాలి కింద చెప్పులా పడి ఉంటుంది. తనేం చెబితే అది చేస్తుంది. అనురాధ అనుకోకుండా తనను దెబ్బతీయడంతో మళ్ళీ తనకి ఇలాంటి అవకాశం వస్తుందా అని భయపడ్డాడు. కానీ అదృష్టం తనను వరించింది. 4-5 ఏళ్లలోనే తను బంగళా కొంటాడు, కారు కొంటాడు.
ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం వదిలి కాలు మీద కాలు వేసుకుని దర్జాగా జీవిస్తాడు. బహుశా అప్పుడు తను వేరే పెద్దింటి పిల్లని పెళ్లి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు తను అర్జెంటుగా రంగాను కలుసుకోవాలి. విశ్వం కాఫీ తాగి బట్టలు మార్చుకుని రంగా ఇంటికి బయలుదేరాడు. అతడు వెళ్ళేసరికి రంగా ఇంటి తలుపులు దగ్గరగా వేసున్నాయి. కాలింగ్ బెల్ మ్రోగించి ఎంతకి ఎవరూ రాకపోవడంతో అతడే తలుపులు దోసుకుని లోపలికి వెళ్ళాడు. ప్లీజ్ కమ్ ఇన్. తీయని గొంతు. ఎదురుగా సోఫాలో కూర్చుని ఉంది అనురాధ. నువ్వా అన్నాడు విశ్వం. అవును, నువ్వు రంగా కోసం వచ్చావు, నేను నీకోసం ఇక్కడ కూర్చున్నాను. రంగానే కలుసుకోవాలంటే 2 టౌన్ పోలీస్ స్టేషన్కు పరిగెట్టు. రంగా పోలీస్ స్టేషన్లో ఎందుకున్నాడో తెలుసుకోవాలంటే ఇలా వచ్చి నా ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడు అంది అనురాధ. నీకెంత ధైర్యం అని అతడింకా ఏదో అనబోయి ఆగిపోయాడు. అనురాధ చేతిలో రివాల్వర్ ఉంది. అది అతడికే గురి పెట్టబడి ఉంది. నా ధైర్యమే నీ బలహీనత, నీ బలహీనతే నా ధైర్యం. నేను చెప్పినట్లు నా ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడు అంది అనురాధ. విశ్వం విధి లేక ఆమె చెప్పినట్టే చేశాడు. పాపం రంగా జైలు పాలయ్యాడు. నువ్వు జైలు పాలు కావాల్సిందే. నాటకంలోనైతేనే నా మెళ్ళలో తాళి కట్టావు కదా అన్న జాలి కొద్దీ నేనే నిన్ను రక్షించాను. ఏమిటి రంగా చేసిన తప్పు? రంగా గురించి నేను నీకు చెప్పాలా అంది అనురాధ. రంగాదో వింత వ్యాపారం. స్వతంత్ర భావాలు కలిగిన అందమైన యువతుల్ని, అసహాయులైన అందమైన యువతుల్ని వివిధ ప్రాంతాలు తిరిగి స్పాట్ చేస్తాడు అతడు. తర్వాత అతడు కొందరిని తన మిత్రవర్గంలో చేర్చుకుంటాడు. వారికి ప్రేమ పేరు చెప్పో మరో విధంగానో వివాహాలు జరిపిస్తాడు. ఏ యువతకైనా రంగా నిర్ణయించిన ప్రకారం వివాహం కాగానే ఆమె ఫోటో దేశంలో పేరెన్నికగన్న ఎన్నో హోటల్స్కు చేరుకుంటుంది. డబ్బు సమాజాన్ని నడిపించే పెడత్రోవలో వివాహిత స్త్రీలపై మోజు ఒకటి. రంగా చేతిలోని కీలు బొమ్మలైన అతడి మిత్రులు వ్యభిచారం చేయించడానికే వివాహం ఆడతారు. వారి వద్దకు వచ్చే కస్టమర్స్ కూడా బాగా డబ్బున్న వారై ఉంటారు. వచ్చే డబ్బులో సగం శాతం రంగాది. అయినప్పటికీ ఏడాదికి ₹1,00,000 తక్కువ కాకుండా ఏ భర్త అయినా సంపాదించుకోవచ్చు. తమకు కావాల్సింది సంపాదించుకున్నాక భార్యను ఏ వ్యభిచార గృహానికో అమ్మేసినా అమ్మేయచ్చు. ప్రేమ మైకంలో పడ్డ యువతులు అయిన వాళ్లకు దూరం అవుతారు. అసహాయులైన యువతులకు అయిన వాళ్ళు ఉండరు. తన వివాహ కార్యక్రమాలకు రంగా అటువంటి యువతులనే ఎన్నుకుంటాడు. వారికి వివాహాలైనాక వ్యభిచారణలుగా మార్చడం పెద్ద కష్టం కాదు. మన సమాజంలో భర్త తలుచుకుంటే భార్య చేత ఏమైనా చేయించగలడు. ప్రత్యక్షంగా అతడు చెప్పకపోయినా పరోక్షంగా అతడు సహకరించినా చాలు. ఈ విధంగా రంగా బాగా డబ్బు సంపాదించాడు. అతడి పైన ఎవ్వరికీ అనుమానం లేదు. ఎందుకంటే బాగా పకడ్బందీగా ఉంటుంది అతడి పథకం. ఏదో నేర పరిశోధనలో డిటెక్టివ్ వెంకన్న ఓ వ్యభిచారిణ్ణి కలుసుకుని ఆమెను ఆ మురిక్కోపంలోంచి రక్షించాడు. ఆమె ద్వారా అతడికి రంగా గురించి తెలిసింది. రంగా విషయమై అతడు తన అనుమానాలను బలపరుచుకునేందుకు సీతారామయ్యను సాయం కోరాడు. ఆయన కుమార్తె అనురాధగా ఈ ఊరొచ్చింది, ఉద్యోగంలో చేరింది. అన్ని ఏర్పాట్లు డిటెక్టివ్ వెంకన్న ద్వారా జరిగాయి. ఈలోగా రంగా విశ్వంను తన మిత్ర బృందంలో చేర్చుకున్నాడు. కొడుకు పెళ్లికో 15,000 కట్నం అడుగుదాం అనుకుంటున్న నర్సమ్మకు రంగా పథకం బాగా నచ్చింది. ముందుగా ఓ కోడల్ని తెచ్చుకుని లక్షలు సంపాదించి 5-6 ఏళ్ళు పోయాక ఇంకో కోడల్ని తెచ్చుకోవాలని ఆమె అనుకుంది. ఇలా విశ్వంతో పెళ్లి జరగగానే అలా ఆమె ఫోటో పెద్ద హోటళ్లలో చేరింది. వెంకన్న రంగాను కట్న గమనిస్తూ అతడి గురించి చాలా రుజువులు సంపాదించాడు. విశ్వం రంగాల సంభాషణలు కూడా కొన్ని రికార్డ్ చేశాడు. వెంకన్న చెప్పిన ప్లాన్ ప్రకారం అనురాధ విశ్వాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఆమెకు విశ్వంపై ప్రేమ లేదు. తమ పెళ్ళి ఒక నాటకమని కూడా ఆమెకు తెలుసు. వెంకన్న చెప్పిన ప్రకారం ఆమె తన బాధ్యతను నిర్వహించింది. ఈలోగా విశ్వం గురించి రంగా మరో సంబంధం చూశాడు. వెంకన్న ద్వారా మాలతి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకున్న అనురాధ ఆ అమాయకురాలికి అన్యాయం జరగకూడదు అని వెంకన్నను వేడుకుంది. అందుకే ఫోటోలు పంపి ఆమెను హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ ఆ పెళ్లిని ఆపలేకపోయావు అన్నాడు విశ్వం. తను విన్నదంతా అతడికి అపరిమిత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అందుకే కదా నిన్న నీ భార్యను హెచ్చరించి వచ్చాను అంది అనురాధ నవ్వుతూ. నీ హెచ్చరిక ఫలించలేదు. నా భార్య నాకు నిజం చెప్పేసింది. నువ్వు వచ్చి వెళ్ళిన విశేషాలన్నీ చెప్పేసింది అన్నాడు విశ్వం. అయినా ఆమెకేమీ నష్టం లేదు. రంగా అరెస్ట్ అయ్యాడు కదా, నువ్వింక నీ భార్యని ఏలుకోక తప్పదు అంది అనురాధ. నా భార్య నా ఇష్టం. అనురాధ అదోలా నవ్వి, నీకు ఆ స్వతంత్రం లేకుండా చేయాలనే ఈ నాటకం అంతా ఆడింది. మాలతి వంటి దురదృష్టవంతురాలికి మంచి సంబంధం చేయాలనే సత్సంకల్పం నాకు కలగడం వల్లే మీ వివాహం జరిగింది. నీ గురించిన వివరాలు డిటెక్టివ్ వెంకన్న వద్దున్నాయి.
మాలతికి ఎప్పుడే ప్రమాదం వచ్చినా ఆయన కలగజేసుకుంటాడు. అటుపైన ఇంకా పెద్ద ఆయుధం ఉండనే ఉంది అంది. ఏమిటది అన్నాడు విశ్వం కంగారుగా. మన పెళ్లి ఫోటో. మాలతికి ఏ అన్యాయం జరిగినా అది బయటకు వస్తుంది. నువ్వెక్కడ మరో పెళ్లి ప్రయత్నం చేసినా అనురాధ నిన్ను వెంటాడి వేటాడుతుంది. బుద్ధిగా మాలతితో కాపురం చేసుకున్నావు. నీకు మనోరమే తప్ప అనురాధ కనపడదు. అర్థమైందా? విశ్వం తలూపాడు. అన్నట్లు మరో విషయం, నీ అసలు ఉద్దేశం తెలియకపోవడం వల్ల కానీ కట్నం అడగకుండా పైసా ఖర్చు లేకుండా తన్ను పెళ్లి చేసుకున్నందుకు నిన్ను ఆరాధిస్తోంది నీ భార్య మాలతి. అర్హత లేకున్నా అది నీ అదృష్టం. నీ భార్యకు నిజం చెప్పకపోవటం ఒక్కటే ప్రస్తుతానికి నేను చేయగల ఉపకారం. మరి నేను వెళ్ళొచ్చా? రంగా దగ్గరకు వెళ్ళకు, ఇంటికే వెళ్ళు అంది అనురాధ. విశ్వం వెనక్కు తిరిగాడు. ఒక్క మాట గుర్తుంచుకో, నువ్వు మళ్ళీ అనురాధను చూడవు. చూస్తే మనోరమనే చూస్తావు అంది అనురాధ. అర్థమైంది అంటూ విశ్వం అక్కడి నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు తనేం చేయాలి? రంగాను కలుసుకోవాలంటే అతడు ఇప్పుడు నేరస్తుడు. ఇంటికి వెళ్ళాలంటే ఇప్పుడు వచ్చిన కోడలు శాశ్వతంగా తన కోడలు కాబోతోందని, తమ జీవితం ఎప్పటికీ ఇదే విధంగా ఉండబోతోందని తెలిస్తే తల్లి ఇంట్లో సుఖశాంతులు లేకుండా చేస్తుంది. అయితే వీటన్నిటి మధ్య మాలతి అమాయకమైన చిరునగవు అతడికి గుర్తుకొస్తూనే ఉంది. అర్హత లేకున్నా అది నీ అదృష్టం అన్న అనురాధ హెచ్చరిక అతడి చెవుల్లో గింగురుమంటోంది. కథ పేరు అర్హత లేని అదృష్టం. రచించిన వారు జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చిందా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మరో నలుగురికి షేర్ చేయండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.